अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 3వ పాదం చేస్తున్నాము. అందులో 149వ సూత్రం వరకు మనం చూశాము. సో నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు చెప్పండి. ఆచార్య, మొన్నటి దానిలో ఒక సందేహం ఉంది ఆచార్య. చెప్పండి. క్షమ్యాశ్లై సూత్రంలో ఇక్కడ మన పుస్తకంలో అయితే కిట్టాణైతో గీప్ తీసుకోవాలని ఇచ్చారు ఆచార్య స్త్రీలింగంలో. రవ శ్రీహరి గారి దాంట్లో షిత్ కౌరాదిభ్యశ్చతో గీష్ తీసుకోవాలన్నారు ఆచార్య. అంటే ఈ క్షమి శబ్దం గణంలో ఉందా ఆచార్య? ఎందులో ఉంది? గౌరాది గణంలో ఉందా ఆచార్య? గౌరాది గణంలో షిత్ కౌరాదిభ్యశ్చ ప్రకారంగా గీస్ కూడా తెచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ శమ్యాస్ట్లైలో టిత్ కూడా ఉంది కాబట్టి టిడ్ అనే ప్రకారం కూడా వచ్చేస్తుంది. ఏదైనా తెచ్చుకోవచ్చు ఆచార్య, ఏదైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే అంటే ఒక్కోసారి మనకు ఇప్పుడు టిత్ అవదు మహాపై గౌరాది గణంలో ఉందని చెప్పి ఏదో తెచ్చుకుంటున్నాము. అక్కడ సామాన్యంగా రూపసిద్ధిలో మనకు పెద్ద వ్యత్యాసం రాదు, కానీ స్వరంలో స్వర సిద్ధి చేసేటప్పుడు మనకు అక్కడ వ్యత్యాసం రావచ్చు. అందుకే అనుబంధం భిన్నంగా ఉంది కదా, అనుబంధ భిన్నంగా ఉంది కాబట్టి దాంట్లో అర్థంలో కొంచెం భిన్నత్వం రావచ్చు. కానీ ఇక్కడ మనం టిత్ గీస్ తెచ్చుకున్నా గీప్ తెచ్చుకున్నా రూపసిద్ధిలో మాత్రం సామాన్యంగా ఏం కాదు. స్వర సిద్ధిలో మనకు ఈ విషయాన్ని మనం చర్చించుకోవచ్చు. కాశీకాలు నాకు తెలిసి న్యాస్ పదమంజరి కాదు దీని విషయాన్ని చర్చించవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు చాలా చోట్ల గీషే ఇచ్చారు ఆచార్య. అష్టాధ్యాయ చూస్తే గీషే ఇచ్చారు వస్తుంది అని ఇచ్చారు ఆచార్య. ఇంకోటి ఏంటంటే శమ్యాస్త్ర షిత్ కూడా ఉందండి. ఇది శమ్యాస్త్రలో షిత్ సకాలంలో ఇవ్వబడింది కదా. షిత్ షిత్ ప్రత్యయము అలాగే గౌరాది గణంలో శబ్దాలు ఏవైతే ఉన్నాయి వాటికి అన్నిటికీ గీసి వస్తుంది. కాబట్టి షిత్ నిమిత్తం చేసుకుంటాం. మీరు గౌరాది గణంలో కూడా అంటున్నారు కాబట్టి రెండు వర్తిస్తున్నాయి. అక్కడ టకారం నిస్సంజక వర్గం ఉంది కాబట్టి సామాన్య రూపసిద్ధిలో మనకు ఏదైనా ఒకటే. స్వర సిద్ధిలో మాత్రం మనకు అక్కడ ఈ విషయంలో మహాభాష్యకారులు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రకమైన స్థితి రెండు చోట్ల మనకు ఉపస్థితి ప్రాప్తం అవుతుంది కాబట్టి చర్చ జరిగే అనుకూలంగా ఉంచి ఓకేనా. సరిగా వినబట్టం లేదు మహోదయ. ఆచార్య అసలు సరిగా వినిపించలేదు ఆచార్య. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది ఆచార్య. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది ఆచార్య. ఓకే అండి. అయితే ప్రకృత వంశనామ జీ పార్వతి మీద ఏదో అడుగుతున్నారు. అదే బ్రేక్ వస్తుందనే చెప్పానండి. ఓకే ఓకే అండి, అస్తు. అయితే ప్రకృత వంశనామ చూడండి, 150వ సూత్రము. జాత రూపేభ్య పరిమాణే.
జాత రూపేభ్య పంచమి విభక్తి బహువచనం, పరిమాణే సప్తమి విభక్తి ఏకవచనం. సో ఈ పదాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి అన్ తస్య వికారః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఈరోజు ఒక ఆచార్య నన్ను ఏమడిగారంటే తద్దితాః, తద్దిత అంటే ఏమిటి, తత్ అంటే ఏమిటి అంటే, సామాన్యంగా మన తద్దితాః అంటే ఒకే సమస్త పదం చెప్పుకున్నాం కదా. అంటే దాంట్లో ఉత్పత్తి చెప్పారన్నమాట ఆయన. అంటే అది ఊహ, ఒక కవి యొక్క కల్పన. మనకి ఇక్కడ కేవలం కృత్ ప్రత్యయాలు తదితర ప్రత్యయాలు చెప్పి మనం కృత్య ప్రత్యయాలు చెప్పి మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం సామాన్యంగా. అంటే అంత లోతుగా విచారించుకోవచ్చు. అక్కడ మనకు సూక్ష్మంగా ముందుకెళ్లే కొద్దీ ఇంకా ఒక్కొక్క శబ్ద విషయంలో చింతన చేస్తాము. అకస్మాత్ నాన్ను అడిగితే నేను కూడా అట్లా వెనకబడే ఆయనకు ఆ దృష్టికోణం చెప్పి నేను కూడా చెప్పలేదు. నాకు కూడా అర్థం అది దాని సమస్త పదం ఒకే పదం కదంటే దాన్ని తీసి తత్కార్థం ఏముంటుంది అంటే, ఈ సందర్భంలో వ్యాకరణ రీత్యా నేను చూస్తున్నామట. తత్ అంటే పైన పూర్వంతో తత్క సంబంధం ఏముంది. ఇప్పుడు తదిత నాకు తదిత ఒక సంజ్ఞ, ఒక నామవాచక శబ్దం. ఇప్పుడు తత్ అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం తతః ఆగత అంటే ఇప్పుడు పంచమి విభక్తిలో పంచమి సమర్థవంత ప్రాతిపదికం చేత ఈ ప్రత్యయం వస్తుంది. షష్ఠి సమర్థవంత ప్రాతిపదికం చేత తత్కి తస్యకి మనకు ఒక సంబంధం పూర్వం నుంచి వినిపిస్తుంది. అందరికి వినిపిస్తుంది. పూర్వం నుంచి సంబంధం యాడ్ చేసుకుంటామట. ఓకేనా. ఇక్కడ ఏముంటుంది అంటే సామాన్య ఒక పరిభాష చెప్పాట. అది కవి యొక్క సాహిత్యకారులు సాహిత్యం చెప్పేటువంటి ఎవరైతే ఉన్నారో కవులు, అంటే ఎక్కువ సాహిత్యం చెప్పేవాళ్ళు, నవలలు చెప్పేవాళ్ళటువంటి వాళ్ళు దాన్ని ఈ రకంగానే ఉత్పత్తి చెప్పారు. అది సామాన్యంగా చెప్పొచ్చు. మన వాళ్ళ అభిప్రాయం అనేది ఏ రకమైన దృష్టికోణం చెప్పినప్పుడు. ఇప్పుడు తేభ్యోహితం తద్దితం అంటే ఇది యథార్థం ఇదేం కాదు. మనకు ఒక రకంగా చెప్పొచ్చు. తేభ్యోహితం తద్దితం, తస్మై ఇదం తద్దితం, ఆ రకంగా దానికి ఉత్పత్తి చెప్పడం మొదలు పెట్టారు ఆయన. తేభ్య హితం అంటే తత్ హితం తద్దితం అంటే తత్ హితం తద్దితం అంటే అతనికి హితమే తద్దితం అంట. అంటే ఆ రకంగా అంటే ఇది చెప్పుకోవచ్చు సామాన్యంగా. ఒక ఆ శబ్దాన్ని విడదీసి చెప్పారు ఆయన. అప్పుడు సరే అది మనం సామాన్యంగా చెప్పాలి. ఎందుకంటే హితం శబ్దం దాన్ని విడదీసుకుంటే ఏమవుతుందంటే పదవి బాగా చేసుకుని తత్తు ప్లస్ హితం అదే సంధి వల్ల తద్దిత అయిపోయింది అన్నమాట. తత్ హితం అంటే తత్ హితం అతనికి హితము. అలాగే తేభ్యో హితము ఏకవచన తత్ హితం అని చెప్పాం. తేభ్యో హితము తద్దితము అలాగా వ్యుత్పత్తి చెప్పారన్నమాట. అంటే ఇది వ్యాకరణంలో ప్రవేశించిన తర్వాత మన శబ్దాలతో ఈ రకంగా ఆడుకునే క్షమత వస్తుంది. ఊహాశక్తిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనము అంటాం కదా, ఎక్కడైతే రవి అంటే సూర్యకిరణం వెళ్ళలేదో అక్కడ వరకు కవి వెళ్తాడు అన్నట్టుగా మనం కొంచెం సూక్ష్మంగా దృష్టికొని చూసినటువంటి వాళ్ళు దీంట్లో ఇంకా ఇదే కాకుండా ఇంకా లోపల కూడా ఆలోచించే క్షమత పెరుగుతుందండి. వ్యక్తికి సహజత పెరుగుతుందన్నమాట. ఫస్ట్ జస్ట్ సందర్భాన్ని బట్టి ఇప్పుడు కొద్ది క్షణం పూర్వం నాతో ఆ రకంగా అడిగారు ఒక అతను. అంటే మంచి వైయాకంగా అతను కూడా అనుకోకుండా 2 క్షణాల్లో మాకు అలా పరిచయం ఏర్పడినప్పుడు. కాబట్టి హితం అంటే ఏమని చెప్పారండి? హితం అంటే ఎవరికైనా హితం కోరుకుంటాం కదా అలాగా. హితం తత్ హితం తద్దితం లేదా బహువచనం తేభ్యో హితం తద్దితం అలాగే ఉత్పత్తి చెప్పారు. అంటే ఇది మనకి వ్యాకరణ రీత్యా తత్విక సంబంధం లేదు, పూర్వ సంబంధం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు తస్య వికార అన్నప్పుడు మనకి ఈ విధంగా సంబంధం యాడ్ చేసుకుంటాం, అలా ఏం లేదు ఇక్కడ. ఒకే పదం ఉదికా తద్దితం ఒక సంజయ్ పేరు పెట్టుకున్నాం అంతే మనం ఇక్కడ. అంటే అది ఒక కవి అంటే ఒక సాహిత్యకారుడు యొక్క కల్పన అనమాట. అలా కూడా మనం ఉత్పత్తి చెప్పుకోవచ్చు. ఓకేనా. అంటే ఇదమిత్తం అనే ఇది ఏమైనా మనకు వ్యాకరణ సంబంధం ఏర్పడుతుందని లేదు. సామాన్య ఒక సాహిత్య యొక్క అలంకారిక ప్రయోగం చేసేటువంటి వ్యక్తి యొక్క ఊహాశక్తి అన్నమాట. అంటే ఆచార్య ఇవన్నీ కూడా తత్ అని దాని ప్రథమ విభక్తిలో, ద్వితీయ విభక్తిలో, తృతీయాలో, చతుర్థి, పంచమి, సప్తమి ఇవన్నీ కూడా తత్తులో దానికి సంబంధించినవి అని చెప్పారు కదా ప్రత్యయాలు. అందుకని తద్దితాలు అన్నారు ఆయన. అయితే తద్దితాలు కరెక్టే, అది కాదు. దానికి పదానికి అర్థం తద్దిత అనే పదానికైనా ఇంకా విడదీసి చెప్తున్నా అన్నమాట.
తద్దిత అనే పదాన్ని ఉత్పత్తి, ఆ పదానికి ఉత్పత్తి చెప్పాడనమాట. దాన్ని ఇంకా ఈ రకంగా తీసుకోవచ్చు. తద్దితం అంటే ఏమిటి, తత్క తాత్పర్యం తీసుకుంటాము అంటే దాని పద విభాగం చేసి దాని అర్థం చెప్తున్నాడు. ఇప్పుడు మనకు వ్యాకరణ దృష్టికోణంలో పద విభాగం చేసి దీనికి అర్థం అంటే ఏం లేదండి. వ్యాకరణ దృష్ట్యా అక్కడ మన సమస్త తైత అనేది మనం సమస్త పదం తీసుకున్నాం. అక్కడ ఆ తత్కి ఒక అర్థము, హితంకి ఒక అర్థం తీసుకోలేదు. అక్కడ ఈ మహర్షి పాణికి అభిప్రాయం కాదు, ఆయన నామకరణమే అక్కడ అభిప్రాయం. మహర్షి పాణికి అక్కడ మనం విత్పత్తి చెప్పడం లేదు అన్నమాట. అది సాహిత్యకారులు అలా చెప్తారు అనమాట. ఓకేనా? సరే. అస్తు. ఓకే, సందర్భాన్ని బట్టి మీకు విషయం చెప్పాను. ఎందుకంటే మనం నాకు లేట్ అవుతుందని చెప్పి నేను అతని దగ్గర కూర్చోండి అనమాట. ఆ సందర్భంలో ఈయన అకస్మాత్తుగా ఆ ప్రశ్న మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. అస్తు. నెక్స్ట్ మనకి వెండి నివృత్తి వస్తున్నాయి. అర్థం చూడండి. జాత రూప వాచిభ్య ప్రాతిపదికేభ్య, జాత రూప వాచిభ్య ప్రాతిపదికేభ్యో పరిమాణే గమ్యమానే, పరిమాణం గమ్యమానంగా ఉన్నప్పుడు వికారే అర్థే, వికారార్థంలో అన్ ప్రత్యయో భవతి, అన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఏంటి? జాత రూపవాచిభ్య ప్రాతిపదికేభ్య. జాత రూపం అంటే ఏమిటి? సువర్ణవాచి. జాత రూపం అంటే ఏమిటి? ఉత్పన్నమైన రూపం. అంటే జాతం అంటే తాత్పర్యం ఏంటిది? మన కొండ స్వర్ణమును, కొండని స్వర్ణం తీసుకోవాలి. స్వర్ణాన్ని మనము భిన్న భిన్న రకాలు కదా అని బాగా అగ్నితాపం చేత రకరకాల రూపం ఉత్పన్నం అవుతుంది కదా, అది దాన్ని జాత రూపం అని చెప్పామంట. అంటే ఉత్పన్నమైన తర్వాత వచ్చేటువంటి రూపం అయితే దాన్ని జాత రూపంగా తీసుకున్నాం. అది ఇక్కడ తీసుకోవాలి. సువర్ణవాచి ప్రాతిపదికముల చేత, అంటే సువర్ణ అనేక రకాలు ఉంటాయి కదా, అనేక రకాల ప్రకారాలుగా ఉంటాయి, ఉంటాయి కాబట్టి సువర్ణవాచి ప్రాతిపదికముల చేత అది తీసుకోవాలి. జాతి రూప వాచిభ్య ప్రాతిపదికేభ్య పరిమాణే గమ్యమానే, పరితం గమ్యమానంగా ఉన్నప్పుడు వికారే అర్థే, ఇక్కడ అవయవాలు తెలియచండి. ఓన్లీ వికారే అర్థే అన్ ప్రత్యయో భవతి, వికారార్థంలో అన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అస్తు. అదేవిధంగా ఉదాహరణ ఇవ్వడించుకోండి. ఇక్కడ ఆటకో నిష్కః, జాత రూపం కార్షాపణం, సౌవర్ణో నిష్కః లేదా రౌక్మః అనే రూపాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అంటే హాటక, సువర్ణ, రుక్మ ఆది శబ్దాలు మాత్రము సోని అంటే బంగారు యొక్క పర్యాయవాచ శబ్దాలు. హాటక అనేది బంగారు శబ్దానికి పర్యాయవాచ శబ్దం అండి. అంటే కొన్ని ప్రాంత విశేషాల్లో హాటకుడు అని అంటారేమో. సువర్ణం అనే మనకి తెలిసిందే. రుక్మ అని కూడా కొంతమంది ఎక్కువ ప్రయోగిస్తుంటారు. ఇవన్నీ ఇంకా నిష్క, ఇవన్నీ ప్రయోగాలు. కార్షాపణం, అప్పట్లో 500 కార్షాపణలు అంటే బంగారు నాణ్యం కార్షాపణ శబ్దానికి చెప్పుకునేవాళ్ళు. అలాగా ప్రాంతాన్ని బట్టి అప్పుడు కాలాన్ని బట్టి మనకు పేర్లలో అనేక మార్పులు వచ్చేసాయి. అనేక పర్యాయవాచ శబ్దాలు మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ పర్యాయవాచ శబ్దాలు తీసుకుంటాం. మొత్తానికి ఏ దానికి పర్యాయవాచ? సువర్ణవాచి పర్యాయవాచ శబ్దాలు అన్నమాట. అస్తు. అవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఈ హాటక, సువర్ణ, రుక్మ ఈ ప్రాతిపదికం చేత, జాత ఈ ప్రాతిపదికం చేత మనం చేస్తాము, మనము అని ప్రత్యయం తెచ్చుకుంటాం వికారార్థంలో. హాటకస్య వికార హాటకం, హాటక. జాత రూపస్య వికార జాత రూపం. ఓకేనా? సువర్ణస్య వికార సౌవర్ణ. నిష్కస్య రుక్మస్య వికార రౌక్మః. ఇలాగా రుక్మస్య వికార రౌక్మః. అన్నిట్లలో అను ప్రత్యయం కాబట్టి ఆదేశకు వృద్ధి చేసుకుంటే ఏమవుతుంది? ఆదేశకు వృద్ధి చేసుకుంటే అవు అయిపోతుంది. రుక్మ ప్రాతిపదిక రౌక్మ అయిపోయింది. అలాగే ఆటక ప్రాతిపదికానికి అను తీసుకుంటే ఇక్కడ వృద్ధి చేసినప్పుడు అదే వచ్చేస్తుంది. ఆటక అను ఎస్ లోపం చేసుకొని మళ్ళీ తర్వాత ఆ ఆకారం కలుపుకుంటాం. ఆటక తర్వాత సుస్థానం విసర్గం చేసుకుంటాం. ఆటక. అలాగే జాత రూపం కార్షాపణం. అలాగే సౌవర్ణో, ఇక్కడ కూడా సువర్ణస్య వికార సౌవర్ణ. ఆదేశకు వృద్ధి చేస్తే సౌవర్ణ నిష్కః. అలాగే రుక్మ శబ్దానికి రౌక్మ అనే రూపాలు మనకు సిద్ధిస్తారు అనమాట. అస్తు. వికారార్థంలో రూపాలు ఈ రకంగా ఉంటే మనం చూసాం. నెక్స్ట్ చూడండి.
ప్రాణి రజతాదిభ్యోయ్ ప్రాణి రజతా సారీ ప్రాణి రజతాభ్యో ఐ ప్రాణి రజతాభ్యో ఐ ఇది మనకు సూత్రము. పదవిభాగం వచ్చేసి ప్రాణి రజతాభ్య పంచమీ విభక్తి బహువచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రాణి రజతాభ్య పంచమీ విభక్తి బహువచనము, ఐ ప్రథమ విభక్తి ఏకవచనము. ఈ రకంగా రెండు పదాలు కూడా కొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ఇది రజత ఆదిరి ఏషాంతే రజతాదయ. రజతాది గణ విశేషం. ఆ రజతాది గణంలో మొట్టమొదటి శబ్దం రజత శబ్దం అంట. అంటే రజత ఆదిలో ఉంది ఏషాం, ఏషాం శబ్దానంతే రజతాదయ. ఓకేనా? అందుకే రజత ఆదిరి ఏషాంతే రజతాదయ అని చెప్పి ప్రస్తావించుకున్నాం. అస్తు. తో ప్రాణినశ్చ రజతాదయశ్చ ఏంటి? ప్రాణినశ్చ రజతాదయశ్చ. ఇలా ముందు రజత ఆదిరి ఏషాంతే రజతాదయను విడగొట్టుకుంటున్నా దాన్ని అర్థం చెప్పుకున్న తర్వాత, ఓపెన్ చేసి చెప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రాణి శబ్దాన్ని రజత శబ్దంతో కలిపి చెప్తున్నమాట. ప్రాణినశ్చ రజతాదయశ్చ అంటే ప్రాణివాది శబ్దము ప్రాతిపదికము, అలాగే రజతాది గణంలో ఉండే ప్రాతిపదికం ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. ప్రాణినశ్చ రజతాదయశ్చ కలిపితే ప్రాణి రజతాదయ, తేభ్య ప్రాణి రజతాదిభ్య. ఇది బహువ్రీ గర్భ ఇతరేతరేగా ద్వంద్వ సమాసం. ముందు బహువ్రీ సమాసం చేశాము, రజత ఆదిరి ఏషాంతే రజతాదయ అని చెప్పి. తర్వాత ప్రాణినశ్చ రజతాదయశ్చ ప్రాణి రజతాదయ అనేది ఇది ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి అవయవే తస్య వికారః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యః ప్రాణివాచిభ్యో రజతాదిభ్యః ప్రాతిపదికేభ్యో వికార అవయవయోర్ అర్థయోః ఐ ప్రత్యయో భవతి. ఏంటి? షష్ఠీ సమర్థవంతమైనటువంటి ప్రాణివాచి ప్రాతిపదికం చేత, అలాగే రజతాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్య ఈ రెండు ప్రాతిపదికల చేత ఏమొస్తుందంట? వికారము లేదా అవయవము, రెండు అర్థాలు ఏదైనా కావచ్చు. వికార అవయవయోర్ అర్థయో ఏ ప్రత్యయం వస్తుంది? ఐ ప్రత్యయో భవతి. ఐ ప్రత్యయం వస్తుంది. సూత్రంలో స్పష్టంగా ఉంది మనకు. ప్రాణివాచిభ్య రజతవాచిభ్య ప్రాతిపదికేభ్య షష్ఠీ సమర్థేభ్య ఐ ప్రత్యయో భవతి. ఈ కస్మిన్ అర్థే వికార అవయవయోర్ అర్థయో భవతి అని చెప్పి మనం ప్రస్తావించుకోవచ్చు. తో అనోహ అనాదేర్ అపవాద అనికి అపవాద సూత్రం అంటది. అనాదేహే అపవాద అనికి అపవాద సూత్రం అనమాట. అస్తు. అనాదేర్ అపవాద. అందుకే ఇక్కడ అనికి అపవాదం ఐ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఉదాహరణ వచ్చేసి కపోతస్య వికారో అవయవో వ కాపోతం, మయూరస్య వికారో అవయవో వ మాయూరం, తిత్తిరస్య వికారో అవయవో వ తైత్తిరం. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఈ ఉదాహరణ వచ్చినామట. కేవలం ఐ ప్రత్యయం వచ్చినప్పుడు కపోత ప్రాతిపదికం చేత కాపోతం వస్తుంది, మయూర ప్రాతిపదికం చేత ఆది వృద్ధి చేసుకునే మాయూరం వస్తుంది. అంటే సుస్థానం అమ్ము అమి పూర్వ. అలాగే తిత్తిర ప్రాతిపదికం చేత ఆది అచ్చుకు వృద్ధి చేసుకుని తీకి వృద్ధి తై అయిపోదు, తైత్తిరం అలా వస్తాయి అనమాట. నెక్స్ట్ రజతాదిభ్య. రజతాదిభ్య ప్రాతిపదికాలు ఏమొస్తాయి అవి చూడండి. రాజతం, సైసం. ఏంటి? రాజతం, సైసం. ఇలాగా రెండు రూపాయలు మనకు కనిపిస్తాయి. రాజతం, సైసం. రజత ప్రాతిపదికం చేసి రాజతం వస్తుంది, సైస ప్రాతిపదికం చేసి సైసం వస్తుంది. సీసా ప్రాతిపదికం కదండి. సీస అంటే సీసని తీసుకోవాలి. ఈకి వృద్ధి సైస అయిపోతుంది. సీస ప్రాతిపదికం ఉంటుందా చూడాలి. రజతాది గణంలో ఉండి ఏ శబ్దము సీస శబ్దం ఉందా, లేదా శేష శబ్దం ఉందా, లేదా సైస శబ్దం. ఏంటండి? సీసస్య వికారః ఆచార్య. వృద్ధి చేస్తే సీసాకి వృద్ధి, ఆది అచ్చుకు వృద్ధి సై అయిపోతుంది. సైస సు అమ్ము అమి పూర్వ సైసం. ఓకే. అస్తు. ఇవి కూడా స్పష్టంగానే ఉన్నాయి మనకు. అందుకే ఒక్కోసారి మనం ఆ పంచపాఠం మన దగ్గర మనం తెప్పించుకోవాలి. తెప్పించుకోండి. మనకు చాలా తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే పాఠాల్లో కూడా
చాలా ఉపయోగపడతాయి మనకు ఉంటే చూసుకోవడానికి. అంటే ఏ గణంలో ఏ ప్రత్యయం వచ్చింది, ఏ శబ్దాలు ఉన్నాయి, అందుకే పంచపాఠం దగ్గర అన్ని మనకు పంచోపదేశాలు మనకు అన్ని ఒక చోట ఉన్నాయి కొన్ని చూసుకుని అనుకూలంగా ఉంటుంది. ఇంకా తెప్పించుకునే వాళ్ళని తెప్పించుకోండి మనకు. అస్తు. ఆచార్య ఈ సూత్రములో ప్రాణి రజతాభ్య అని ఉంది, ఎందుకు రజతాదిభ్య లేదు? ఏంటంటే ప్రాణి రజతాభ్యో అని సూత్రం ఉంది కదా, అక్కడ రజతాదిభ్య అని లేదు ఎందుకని? ఇంటి మిస్టేక్ ఏమన్నా వినిపించలేదండి. ప్రాణి రజతాభ్యో అయి, ఇక్కడ రజతాదిభ్యో అయి ఆది శబ్దం. అంటే ఇక్కడ ప్రాణి రజతాభ్య, ఇక్కడ ఇది రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాండి. అట్లా చెప్పడానికి లేదు, కరెక్ట్. ప్రాణి రజతాదిభ్య, ఇక్కడ రజతాభ్య అనేది మనకు ప్రింటింగ్ మిస్టేక్స్ కూర్చొని ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుందా? ఇక్కడైతే అలాగే ఇచ్చారండి. కాష్కలో ప్రాణి రజతాదిభ్యో అని అనే ఇచ్చారు. అట్లయితే మనం ప్రింట్ మిస్టేక్ ఏమన్నా అయి ఉంటుందేమో. ఎందుకంటే మనకి కింద కూడా ఇచ్చారు కదా. ఎందుకంటే సూత్రాలు ఇప్పుడు రజతాదిభ్య అని ఇచ్చారు, సూత్రాలు ప్రాణివాచిభ్యో రజతాదిభ్యో ఇచ్చారు కదా. ఎందుకంటే సమస్త పదం కూడా మనకు ద్వివచనం పెట్టాలనుకునేడానికి కూడా మనకు ప్రాణి రజతాదిభ్య అని బహువచనం ఇచ్చారన్నమాట. కానీ ప్రాణి రజతాభ్య అనేది ద్వివచనకి పడుతుంది. రజతాదిభ్య అస్తు. అది ఏమన్నా మనం ఒకసారి మీకు కాశికాలో స్పష్టంగా మీకు రజతాదిభ్యో అయి అని చెప్పి, అదే నాకు కూడా ప్రారంభంలో చదివేటప్పుడు అదే చదివేశాను. అంటే ఒక నేర్చుకునేటువంటి ఆ స్మరణ ఉంది కదా, కంటిన్యూగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ప్రాణి రజతాదిభ్యం అయి ఇప్పుడు అదే వస్తుంది అన్నమాట మనకు. మామూలుగా ప్రాణి రజతాదిభ్యం అయి కాబట్టి సూత్రం ఇచ్చారు కదా, మనం దానికి కూడా చూడాలి ఉద్దేశం చూశాను. రజతాది అంటే రజతాది ఉండేది. ఓకేనా? వాస్తవం ఒకసారి కొన్ని చోట్ల పాఠ భేదాలు కూడా ఉంటాయండి. అట్లా ఒక్కొక్క మతానుసారంగా అది కూడా ఒకసారి మనం గమనించాలి. అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు సంకేతము, రజతాది తీసుకోవాలి. అస్తు. పై మీద మిస్టేక్ ఉండొచ్చు. అస్తు. ఇతశ్చ తత్ప్రత్యయాత్, ఇతశ్చ తత్ప్రత్యయాత్. ఇతః పంచమి విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. తత్ప్రత్యయాత్ పంచమి విభక్తి ఏకవచనం. 3 పదాలుగా సూత్రాన్ని విడగొట్టుకున్నాము. సమాసః యా ఇత్ యస్య స ఇత్. యకారం ఇత్ చేశాము, యస్య అంటే యస్య శబ్దస్య, స ఇత్ అంటామంట. తస్మాత్ ఇతః, ఇది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ తయోర్ విహితః ప్రత్యయః తత్ప్రత్యయః. తయో వాటి మధ్య విహితమైన ప్రత్యయం తత్ప్రత్యయ అంటాం. తయోర్ విహితః ప్రత్యయః తత్ప్రత్యయ. తస్మాత్ తత్ప్రత్యయాత్. తయోర్ విహితః ప్రత్యయః తత్ప్రత్యయః తస్మాత్ తత్ప్రత్యయాత్ అని మనం ఇక్కడే ప్రస్తావించుకున్నాం. ఇది షష్ఠి తత్పురుష సమాసం. తయో అని చెప్పి షష్ఠి ద్వివచనం విడగొట్టినా కానీ తయో వాటి రెండిట్లో వచ్చిన ప్రత్యయాన్ని తత్ప్రత్యయం అంటామంట. షష్ఠి తత్పురుష సమాసము. అనువృత్తి వచ్చేసి ఐ అవయవే తస్య వికారః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వికార అవయవయోర్ అర్థయోః. వికారార్థంలో అవయవార్థంలో. వికార అవయవయోర్ అర్థయోః, వికారార్థంలో అవయవార్థం. అందుకే తయోః తాత్పర్యము వికార అవయవయోః అర్థయోః విహితః యో ఇత్ ప్రత్యయః. తదంతాత్ షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ ఐ ప్రత్యయో భవతి. వికార అవయవయోర్ అర్థయోః. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గమనించండి. ఇతశ్చ తత్ప్రత్యయాత్ అంటే ఇక్కడ తత్ప్రత్యయం తయోర్ విహితః ప్రత్యయ తత్ప్రత్యయం అంటే వికార అర్థంలో అవయవ అర్థంలో విహితం. అంటే అలాంటి వికారం చెప్పడం కొరకు, అవయవాన్ని చెప్పడం కొరకు వచ్చినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో, ఏ ప్రత్యయము? ఇత్ ప్రత్యయం. అంటే యకారం ఇత్తు చేయబడిన ప్రత్యయం. అటు యకారం ఇత్తు చేయబడిన ప్రత్యాంతం ఉంటేనా ఇత్ ప్రత్యయ. అటువంటి ప్రత్యాంతం, అటు ప్రత్యాంతాత్ షష్ఠీ సమర్థాత్, అటు ప్రత్యాంత
మరి షష్ఠి సమర్థవంత ప్రాతిపదిక అటువంటి ప్రత్యాంతము షష్ఠి సమర్థవంతంగా ఉంటేనా ప్రత్యాంత షష్ఠి సమర్థాత్ ప్రాతిపదికాత్ అప్పుడు ఐ ప్రత్యయో భవతి వికార అవయవార్థంలోనే అంటే వికార అవయవయో అర్థయోహో. ఓకేనా? కాబట్టి మనకు వికారార్థంలో అవయవార్థంలో విహితమైనటువంటి ఇత్ ప్రత్యయం ఏదైతే ఉందో అటు ఇత్ ప్రత్యాంతం ప్రాతిపదికం చేత అది షష్ఠి సమర్థవంతమై ఉంటేనా అప్పుడు ఐ ప్రత్యయో భవతి ఐ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఏ అర్థం అంటే వికార అవయవార్థంలోనే అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. ఉదాహరణకు చూడండి, శామీలస్య వికారో అవయవోవ శామీలం, దైవదారవస్య వికారః దైవదారవం, దాదిత్తస్య వికారః దాదిత్తం, దదిత్తస్య వికారః దాదిత్తం, కపిత్తస్య వికారః కాపిత్తం. దాదిత్తం కాపిత్తం దైవదారవం ఇవి మనం ఉదాహరణ చూసామని. దేవదారస్య వికారం దైవదారం అని చెప్పి ఇక్కడ దేవదారు శబ్దం చేత ఆదర్శ వృద్ధి చేసుకుంటాం, ఓరు గుణ ప్రకారం గుణం కూడా చేసుకుంటామంట. 2 రకాలు వస్తాయంట. అలాగే దదిత్త కపిత్త శబ్దాల చేత కూడా మనం ఈ 2 రూపాలు ఎలా వస్తాయో చూసాం అనమాట. కాకపోతే శామీలస్య వికారో అవయవ శామీలం, శామీల ప్రాతిపదికం చేత మనం ఐ తెచ్చుకున్నప్పుడు ఆదర్శ వృద్ధి చేసిన మళ్ళీ అదే వస్తుంది. శామీల ఐ ఎస్ఏది లోపము శామీల ఐ కలిపితే శామీల సు అమ్ము అమిపూర్వం చేసుకుని శామీలం. అలాగే అన్నిట్లో దేవదారు శబ్దం చేత ఆదర్శ దైవ దారు ఓర్ గుణ ప్రకారం గుణం చేసుకుంటే దైవదారో ఆ ఏచోయవాయావ దైవదారవ్ ఆ కలిపితే దైవదారవ తర్వాత సుస్థాన అమ్ము అమిపూర్వ. అలాగే దదిత్త శబ్దం చేత ఐ తెచ్చుకుంటే దాదిత్తం ఆదర్శ వృద్ధి చేసుకుని, కపిత్త శబ్దం చేత కాపిత్తం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇక్కడ ఒక టిప్ప ఇచ్చారు, అర్థ వికార్ కాభి వికార్ అవయవ కాభి అవయవ కేనా హోతో అప్పుడు వస్తుందంట. అంటే ఇప్పుడు అవయవార్థంలోనే ఏతే ఇత్ ప్రత్యయం వచ్చిందో వికారార్థంలో ఏది ప్రత్యయం అటువంటి అవయవానికి కూడా అందుకు 2 సార్లు ఈ పదం వచ్చిందన్నమాట. వికారార్థయో అవయవార్థయో వికార అవయవయో అర్థ విహిత ఇత్ ప్రత్యయ తదంతా షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదిక అని చెప్పాం. అంటే అవయవార్థంలో వచ్చిన ప్రత్యాంతం అటువంటి అవయవానికి కూడా అవయవం, వికారానికి కూడా వికారం. అటువంటి అర్థంలో ఈ సూత్రము ఐ ప్రత్యయం తీసుకొస్తుంది. వికారానికి కూడా వికారమే ఉండాలి, అవయవానికి కూడా అవయవమే ఉండాలి. అలాంటి అర్థంలో ఐ ప్రత్యయం ఈ సూత్రం ప్రస్తావిస్తున్నాం. తస్య వికారః అవయవే అధికారమే ఓరై అనుదాత్తాదేశ్చ పలాశాదిభ్యో వా శం యాస్లై ప్రాణి రజతాదిభ్యో ఐ. ఇక్కడ మనకు స్పష్టంగా వచ్చింది చూడండి సూత్రం అండి. మనకు అది సూత్రం చెప్పుకునేదా? ఇక సూత్రం అంటే దోషయుక్తం అని చెప్పి తెలిసిపోయింది. ప్రాణి రజతాదిభ్యో ఐ ఇక్కడ కరెక్ట్ ఇచ్చానమాట. ప్రాణి రజతాదిభ్యో ఐ ఉస్త్రాద్ ఉయ్. వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుందండి. ఉస్త్రాద్ ఉయ్ ఏన్యా ఢై కంసీయ పరశవ్యయోర్ యయౌ లుక్చ. ఇవన్నీ సూత్రాలండి. ఇన్ని సూత్రం సే ఇత్ ప్రత్యేక హే. ఈ సూత్రం చేత ఏం ప్రత్యయం చెప్పుకున్నా? ఇప్పుడు చెప్పిన ప్రత్యయం అన్నింటిలో ఇత్ ప్రత్యయం ఉంది. ఐలో యా ఉంది, అనుదాత్తాదిలో కూడా ఆ సూత్రం యా ప్రత్యయం తీసుకొస్తుంది, అంటే యక ఇత్తైన ప్రత్యయం తీసుకొస్తున్నామట. అంటే ఇప్పుడు చెప్పిన సూత్రాలు అన్నిటిలో కూడా ఇత్ ప్రత్యయం చెప్పుకున్నామట. కాబట్టి ఈ సూత్రం సే విహిత ఇత్ ప్రత్యయం అయితే ఉందో అంటే ఈ సూత్రముల ద్వారా చెప్పినటువంటి ఇత్ ప్రత్యయం అంటే అటువంటి ప్రత్యయము ఏ ప్రత్యయంలో యకారానికి యాకి తీసేసి ఉందని ఇత్ ప్రత్యయం అంటామట. అది ఇత్ ప్రత్యయం అంతిమంలో ఉండాలి. ఇత్ ప్రత్యయం అంతిమంలో ఉంది. అటువంటి తదంత శబ్దం చేత ఒకవేళ వికారానికి వికారం లేదా అవయవానికి అవయవం చెప్పాలనుకుంటే అప్పుడు అలాంటి అర్థంలో ఐ ప్రత్యయం వస్తుంది. ఐ ప్రత్యయం చేసినప్పుడు రూపము మొదట్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కేవలము అర్థంలో మాత్రం భేదం ఉంటుంది. రూపం అంతే. మన అవయవార్థంలో వచ్చినప్పుడు అర్థం ఒకే విధంగా ఉంది, అవయవానికి కూడా అవయవం అంటున్నాం అప్పుడు శబ్దం ఒకే విధంగా ఎలా తెలుస్తుందంటే సందర్భాన్ని బట్టి తెలుసుకుంటామంట. శబ్దం ఒకటే ఉంటుంది కానీ అర్థంలో మాత్రం అవయవానికి అవయవము వికారానికి వికారము అనే అర్థమే తీసుకోవాలని చెప్పి ఈ సూత్రం ముందుగానే కింద మనకు స్పష్టంగా భాషార్థంలో చెప్పబడింది అనమాట. అస్తు ఇది ఈ 152 సూత్రం యొక్క అభిప్రాయం. స్పష్టమైన అనుకుంటాను. ఇందులో సందేహం ఉందా?
స్పష్టమైంది కదా ఈ సూత్రము? ఓకే అండి. సో మనం ఉంది నెక్స్ట్ ఇక్కడ సూత్రం అర్థంలో భేదం అన్నారు కదా, ఏంటండి? అర్థంలో భేదం ఇది పెహలే జైసాహి బనేగా అంటే రూపం అలాగే ఉంటుంది కానీ అర్థంలో తేడా ఉంటుంది అన్నారు. అర్థంలో తేడా ఉంటుంది. అవునండి, అర్థంలో అదే చెప్పాను. అర్థంలో తేడా ఉంటుంది. శివరూపం అదే ఉంటుంది, అర్థంలో తేడా వస్తుంది. అది మనకి విశేషంగా ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. అస్తు, నెక్స్ట్ సూత్రం మరి రేపు చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు.